జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 23వ శ్లోకము. యదిహ్యహం నవర్తేయం జాతు కర్మణి అతంద్రితః మమ వర్త్మా అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జునా, ఒకవేళ నేను బద్ధకించి నా విహితమైనటువంటి కర్మలను జాగ్రత్తగా నేను చేయకపోతే ఏమవుతుందో తెలుసునా? ఈ లోకమంతా కూడా నా దారినే అనుసరిస్తారు. నేను చేసినట్టుగానే చేయాలనుకొని వారు కూడా వారి వారి విహితమైనటువంటి కర్మలన్నింటినీ కూడా చేయటం మానేస్తారు. దానివల్ల లోకానికంతటికి కూడా ఒక భయంకరమైనటువంటి హాని కలుగుతుంది అంటూ భగవానుడు ఉన్నతమైనటువంటి స్థానాలలో, ఉన్నతమైనటువంటి స్థాయిలలో ఉన్నటువంటి వారే కాకుండా కుటుంబంలోని పెద్దలు కూడా ఎవరెవరు వారిని అనుసరిస్తూ కొందరు నడుస్తున్నారు అని అనుకుంటారో వారు తప్పనిసరిగా వారి వారి విహితమైనటువంటి కర్మలను ఆచరిస్తేనే వారిని అనుసరించేటటువంటి వారిని కూడా ఆ కర్మాచరణ వైపు ప్రవర్తింపచేసినటువంటి వారవుతారు. లోకానికి కలిగేటటువంటి, లోకులకు కలిగేటటువంటి హానిని తొలగించినటువంటి వారవుతారు అంటూ పరమాత్మ నిష్కామ కర్మను చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యదిహ్యహం నవర్తేయ జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీరామచంద్రుడి యొక్క దివ్య చరితారవిందమును సంక్షిప్తముగా నేను ఇప్పుడు నీకు చెబుతున్నాను, విను. తండ్రి మాటను నిలబెట్టటం కోసం శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని వదిలేసి తన సుకుమారమైనటువంటి పాదములతో పరమ సుకుమారి అయినటువంటి సీతమ్మ చేతుల స్పర్శ మాత్రము చేత కందిపోయేలాంటి సుకుమారమైన పాదములు కలిగిన శ్రీరామచంద్రుడు, అంటే అంతటి కోమలమైనటువంటి పాదపద్మములు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు వనములో తిరిగాడు, అడవిలో నడిచాడు. అట్లాంటి రామచంద్రునికి సుగ్రీవ లక్ష్మణాదులు కాస్త ఊరట కలిగించారు. రామచంద్రుడికి కలిగినటువంటి ఆయాసాన్ని తీర్చారు, బడలికను తొలగించారు. ఆ తర్వాత శూర్పణఖ ముక్కు చెవులు కోసి సీతా వియోగాన్ని పొందాడు రామచంద్రుడు. ఆ సీతమ్మ ఎడబాటు వలన రామచంద్రుడికి మహాకోపం వచ్చింది. అట్లాంటి మహాకోపముతో కనుబొమ్మలు ముడిచి సముద్రుడిని గడగడ వణికించాడు రామచంద్రుడు.
అట్లాంటి వణికిపోయినటువంటి సముద్రుడి పైన సేతువు కట్టి రాక్షసులందరినీ కారు చిచ్చుల్లాగా రామచంద్రుడు దహించాడు. అట్లాంటి కోసలేంద్రుడైనటువంటి శ్రీరామచంద్రుడు మనలను రక్షించుగాక అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు సంపూర్ణ రామాయణాన్నంతటినీ ఒక ప్రార్థనా శ్లోక రూపములో పరీక్షిన్ నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ భావాన్నంతటిని, ఈ అర్థాన్నంతటినీ మనస్సులో ధ్యానం చేస్తూ శ్లోకాన్ని, ఈ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పుకుందాం. నేను చెప్తూ ఉంటా, మీరు అనండి. గురు అర్ధే త్యక్త రాజ్యో వ్యచరత్ అనువనం పద్మ పద్భ్యాం ప్రియాయాః పాణిస్పర్శ అక్షమాభ్యాం మృజిత పథరుజః యో హారీంద్ర అనుజాభ్యాం వైరూప్యాత్ శూర్పణఖ్యాః ప్రియవిరహ రుష ఆరోపిత భ్రూ విజృంభ త్రస్త అబ్ధిః బద్ధసేతుః ఖలదవదహనః కోసలేంద్రః అవతాన్నః. ఓం. ఇప్పుడు ఒకసారి నేను చదువుతాను, మీరు భావించండి. గురోర్ధే త్యక్తరాజ్యో వ్యచరత్ అనువనం పద్మపద్భ్యాం ప్రియాయాః పాణిస్పర్శ అక్షమాభ్యాం మృజితపథరుజః యో హారీంద్ర అనుజాభ్యాం వైరూప్యాత్ శూర్పణఖ్యాః ప్రియవిరహ రుష ఆరోపిత భ్రూవిజృంభత్రస్త అబ్ధిః బద్ధసేతుః ఖలదవదహనః కోసలేంద్రః అవతాన్నః. ఓం. ఆ తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము 23వ శ్లోకము. యది హ్యహం న వర్తేయ జాతు కర్మణి అతంద్రితః మమ వర్త్మా అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. యది హ్యహం న వర్తేయ జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే
వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.